నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగిస్తున్నారా అయితే జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం కానుకగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కేవైసీ ప్రక్రియపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక కేవైసీ ప్రక్రియను రద్దు చేసింది దీంతో వాహనదారులకు ఊరట లభించినట్లయిందని చెప్పవచ్చు కొత్త ఏడాది సందర్భంగా ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఉపశమనం లభించింది కార్లు జీపులు వ్యాన్లకు ఉపయోగించే ఫాస్ట్ ట్యాగ్ విషయంలో నో యువర్ వెహికల్ కేవైసీని తాజాగా రద్దు చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురానున్నట్లు గురువారం ప్రకటించింది ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేషన్ తర్వాత పదే డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు బ్యాంకు ఫాలోఅప్ విషయంలో లక్షలాది మంది వాహనదారులు ఎప్పటి నుంచో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు దీంతో లైట్ మోటార్ వెహికల్ కేటగిరీలోని వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గత కొంతకాలం నుంచి భావిస్తోంది ఫాస్ట్ ట్యాగ్ పోస్ట్ యాక్టివేషన్ వెరిఫికేషన్ ఫీచర్ నిలిపివేసిన తర్వాత కేవైసీ అవసరం లేదని ఎన్హెచ్ఏఐ భావించింది వాహనానికి సంబంధించి అన్ని వివరాలు ఇచ్చిన తర్వాతనే ఫాస్ట్ ట్యాగ్ ప్రీ యాక్టివేట్ తప్పనిసరి అని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్ట్ ట్యాగ్లకు కూడా కేవైవీ ప్రక్రియ అవసరం లేదని తన ప్రకటనలో తెలిపింది ఫాస్ట్ ట్యాగ్ను దుర్వినియోగం చేయడం లేదా సరిగ్గా అతికించకపోవడం వంటి సందర్భాల్లో మాత్రమే కేవైవీ అనేది అవసరం పడుతుంది కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారులకు ప్రయోజనం కలగనుంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు